గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఈరోజు 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 7th చాప్టర్లో ఉన్నటువంటి పోమ్ వెన్ ఐ సెట్ అవుట్ ఫర్ లైనెస్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. వెన్ ఐ సెట్ అవుట్ అంటే ఒక జర్నీని స్టార్ట్ చేయడం అనమాట. ఈ లయనెస్ అనే ఒక ప్లేస్కి ఒక వ్యక్తి జర్నీ చేసినప్పుడు ఈ రైటర్ అక్కడ ఏం జరిగింది అని చెప్పేసి తన అనుభవాలన్నింటినీ ఈ పోమ్లో చెప్తారనమాట. సో స్టార్ట్ చేద్దాం. As a young apprentice architect, British poet and novelist Thomas Hardy once visited a parish to supervise the restoration of a church. ఇందులో ఇతను అప్రెంటిస్గా ఉన్నప్పుడు, అప్రెంటిస్ అంటే వర్క్ నేర్చుకుంటూ ఉంటారు కదా, చాలా తక్కువ శాలరీకి, అంటే కెరీర్ స్టార్టింగ్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వ్యక్తి దగ్గర పని నేర్చుకుంటూ ఉంటారు, చాలా తక్కువ శాలరీకి చేస్తూ ఉంటారు. సమ్టైమ్స్ శాలరీ కూడా ఉండకపోవచ్చు. అప్రెంటిసెస్ అని పిలుస్తూ ఉంటాం. ఈయన అప్రెంటిస్ అనమాట, ఒక ఆర్కిటెక్ట్. బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు కదా, డిజైన్స్ అని. సో ఆర్కిటెక్ట్ ఇతను అట్లా ఉన్నప్పుడు, అంటే ఈయన జనరల్గా బ్రిటిష్ పోయట్ అనమాట, నావలిస్టు థామస్ హార్డీ. ఇతను ఒక అప్రెంటిస్గా ఉన్నప్పుడు హీ వన్స్ విజిటెడ్ ఏ ప్యారిష్ అంటే ఒక ఈ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి ఒక ప్లేస్ అనమాట. అంటే ఒక టోటల్ ఏరియాని కలిపేసి ప్యారిష్ అని పిలుస్తూ ఉంటారు. స్మాల్ డిస్ట్రిక్ట్ టైప్లో ఉంటాయి. ఒక చర్చ్ ఉంటుంది, దాని కింద మెనీ చిన్న చిన్న చర్చెస్ ఉంటాయి. సో అటువంటి ఒక ప్లేస్ అనమాట ప్యారిష్. అక్కడ ప్యారిష్కి వెళ్తాడు ఎందుకంటే టు సూపర్వైజ్ ద రెస్టోరేషన్ ఆఫ్ ఎ చర్చ్. ఎందుకు వెళ్తాడంటే అక్కడికి ఒక చర్చిని రీస్టోర్ చేస్తూ ఉంటారు. అంటే ఆల్రెడీ ఉన్న చర్చిని మళ్ళీ రీమోడలింగ్ చేస్తూ ఉంటాం కదా, చేంజెస్ చేస్తూ ఉంటాం. సో అంటే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. అటువంటి ఒక చర్చిని సూపర్వైజ్ చేయనీకి ఇతను ఒక ఆర్కిటెక్ట్ కదా, అక్కడ పని జరుగుతూ ఉంటే దానికి సూపర్వైజర్గా అక్కడికి వెళ్తాడు. ఆన్ ఈజ్ రిటర్న్ ఫ్రమ్ ద ప్యారిష్, ఆ ప్లేస్లో నుంచి, ఆ లైనెస్ అనే ప్లేస్లో నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి, పీపుల్ నోటీస్డ్ 2 things అబౌట్ హిమ్. జనాలంతా 2 విషయాలు అబ్జర్వ్ చేసినారనమాట తనలో, థామస్ హార్డీలో. అవేంటంటే, ఒకటి ఏ న్యూ గ్లో ఇన్ హిజ్ ఐస్, తన కళ్ళల్లో ఏదో కొత్తగా ఒక కాంతి కనిపించింది, ఏదో సంథింగ్ గొప్ప విషయం తెలుసుకున్నానన్న ఫీలింగ్ అనిపిస్తూ ఉంది తన కళ్ళల్లో, గ్లో కనిపిస్తూ ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాడు. అండ్ సంథింగ్ ఏదో ఒక మ్యాజిక్ లాంటిది జరిగింది అక్కడ. అండ్ ఏ క్రంపుల్డ్ పీస్ ఆఫ్ పేపర్ స్టికింగ్ అవుట్ ఆఫ్ హిస్ కోట్ పాకెట్. దాంతోపాటుగా రెండో విషయం ఏంటంటే, తన కోట్ పాకెట్ కోట్ జేబులో నుంచి ఒక క్రంపుల్డ్ పేపర్ అనమాట. అంటే బాగా మనం దాన్ని నలిపేసి ఉంటాం కదా, నలిపేయడాన్ని క్రంపుల్డ్ అంటారు. అటువంటి ఒక నలిపేసినటువంటి, అంటే ఆ ముడతలు, ఆ రింకిల్స్ ఉన్నటువంటి ఒక పేపరు తన జేబు పాకెట్లో నుంచి బయటికి వేలాడుతూ కనిపించింది. ఆ 2, దట్ పేపర్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ వన్ ఆఫ్ హిస్ బయోగ్రఫీస్. ఆ పేపర్ని తన ఒక బయోగ్రఫీలో కూడా రాశారు దాని గురించి. కంటైన్డ్ ద డ్రాఫ్ట్ ఆఫ్ ఎ పోమ్. అదేంటంటే ఒక పోమ్ అనమాట. డ్రాఫ్ట్ అంటే పబ్లిష్ కానిది తను రాసి చెక్ ఉంటారు కదా, అంటే మనకి రాసుకుంటూ ఉంటాం సమ్టైమ్స్. అందులో ఏదైనా బాగాలేకపోతే దాన్ని పక్కన పెట్టేసి, దాన్ని నలిపి పక్కన పడేసి ఇంకొకటి రాస్తూ ఉంటాం. అంటే పూర్తిగా ఫినిష్ కానటువంటి ఒక పోమ్ అనమాట, డ్రాఫ్ట్ ఆఫ్ ఎ పోమ్. యు ఆర్ గోయింగ్ టు రీడ్ దట్ వెరీ పోమ్ ఇన్స్పైర్డ్ బై ఎ విజిట్ టు ఎ ప్లేస్ విచ్ ద పోయట్ కాల్స్ లైనెస్. సో ఇదే ఆ పోమ్ తను రాసినటువంటి, అంటే లయనెస్ అనేటువంటి ఒక ప్లేస్ వెళ్ళినప్పుడు అతను ఎట్లా ఇన్స్పైర్ అయినాడు, అక్కడ పోయిన తర్వాత ఏం జరిగిందని చెప్పేసి ఈ పోమ్లో మనకు తెలుస్తుంది అనమాట. ఈ లయనెస్ అనేది ఒక ఇమాజినరీ ప్లేస్, అంటే రియలిస్టిక్గా ఉందో లేదో తెలియదు కానీ ఆర్థరియన్ లెజెండ్స్లలో, అంటే కింగ్ ఆర్థర్కి సంబంధించినటువంటి స్టోరీస్లలో ఉంటుంది ఈ ప్లేస్ గురించి. బట్ ఈ ఓషన్ వచ్చేసి మొత్తం ఈ ప్లేస్ అంతా మునిగిపోయింది, సముద్రంలో కలిసిపోయింది అని చెప్తా ఉంటారనమాట. అటువంటి ప్లేస్ గురించి ఈ పోమ్, ఈ రైటర్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగింది, తనలో ఏం మార్పు వచ్చింది అనేదంతా ఈ పోమ్లో ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇంకా. వెన్ ఐ సెట్ అవుట్ ఫర్ లైనెస్ 100 miles away, the rime was on the spray and starlight lit my lonesomeness. When I set out for Lioness 100 miles away. సో ఇతను బయలుదేరినప్పుడు, సెట్అవుట్ అంటే బయలుదేరడం, లైనెస్కి బయలుదేరినప్పుడు 100 miles అవే. ఎక్కడుంది అది లైనెస్? తను ఉంటున్న ప్లేస్ నుంచి దాదాపు 100 miles దూరంలో ఉంది. సో అంత దూరం వెళ్తూ ఉన్నాడంటే సంథింగ్ ఇంపార్టెంట్ పని. ద రైమ్ వాజ్ ఆన్ ద స్ప్రే. అట్లా పోయేటప్పుడు రైమ్ అంటే ఫ్రోస్ట్ ఉంటుంది కదా, మొత్తం వింటర్లో మంచు అంతా కురుస్తూ ఉంటుంది, మొత్తం అంతా హార్డ్గా. సో దాన్ని రైమ్ అని పిలుస్తూ ఉంటాం. ఇట్ వాజ్ ఆన్ ద స్ప్రే అంటే లీవ్స్, బ్రాంచెస్ అనమాట. ఇక్కడ ఈ చెట్లు, ఆ కొమ్మలు, ఆకులు, వాటి మీదంతా మొత్తం అంతా కప్పేసిందనమాట ఆ మంచు, ఆ ఫ్రోస్ట్. అండ్ స్టార్లైట్ లిట్ మై లోన్సమ్నెస్.
లోన్సమ్నెస్ అంటే ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఈ స్టార్ లైట్ ఉంటుంది కదా, ఈ నక్షత్రాల కాంతి ఇదంతా వెలుగుతా కనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఆ లోన్సమ్నెస్లో ఉన్నప్పుడు తనకు తోడుగా ఉన్నది ఏంటి అక్కడ, ఆ స్టార్ లైట్. అంటే అదొక్కటే కొంచెం హోప్ని ఇస్తూ ఉంది తనకు. ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నాడు, ఆ డార్క్నెస్లో ఉంటే కొంచెం వెలుగు తీసుకొని వచ్చింది ఏంటంటే ఆ స్టార్ లైట్. వెన్ ఐ సెట్ అవుట్ ఫర్ లైనస్ 100 miles అవే, 100 miles దూరంలో ఉన్నటువంటి లైనస్కి నేను బయలుదేరేటప్పుడు ఇలా ఉంది క్లైమేట్ అంతా, డార్క్గా డల్గా ఉందన్నమాట. ఈ స్టార్ లైట్ వచ్చేసి అంటే ఇంత డార్క్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సమ్ హోప్, ఎక్కడో నమ్మకం ఉంది, కొద్దిగా తన జీవితంలో కూడా కాంతి వస్తుంది అని చెప్పేసి ఫ్యూచర్ గురించి హోప్ ఎక్కడో. సెకండ్ స్టాంజా. వాట్ వుడ్ బెచాన్స్ అట్ లయనెస్ వైల్ ఐ షుడ్ సోజాన్ దేర్, నో ప్రొఫెట్ డస్ట్ డిక్లేర్, నార్ డిడ్ ద వైజెస్ట్ విజార్డ్ గెస్, వాట్ వుడ్ బెచాన్స్ అట్ లయనెస్ వైల్ ఐ షుడ్ సోజాన్ దేర్. సో వాట్ వుడ్ బెచాన్స్ అట్ లైనెస్, బెచాన్స్ అంటే బై ఛాన్స్ అనమాట. అంటే అనుకోకుండా సంథింగ్ హ్యాపెన్, ఏదన్నా జరగవచ్చు కదా, సంథింగ్ విల్ హ్యాపెన్ దేర్. సో ఎక్స్పెక్ట్ చేస్తాం లైనెస్లో, అంటే లైనెస్కి వెళ్తూ ఉన్నాడు కదా, ఏం జరగచ్చు అక్కడ, దేన్ని కలవబోతూ ఉన్నాడు, దేన్ని ఎక్స్పీరియన్స్ అవ్వబోతూ ఉన్నాడు, ఏది అతనికి దొరకబోతూ ఉంది అక్కడ. వైల్ ఐ షుడ్ సోజాన్ దేర్, సోజాన్ అంటే షార్ట్ స్టే అనమాట. అక్కడ కొద్ది కాలం ఉంటాడు కదా, ఆ పని, ఆ రెనోవేషన్ అయ్యేదాకా అక్కడ ఉంటాడు. సో ఆ పని జరిగే వరకు షార్ట్ స్టే ఉంటాడు కదా అక్కడ, దాన్ని సోజాన్ అంటాం. అతను అట్లా స్టే చేసేటప్పుడు లైనెస్లో దేన్ని ఫేస్ చేయబోతూ ఉన్నాడు అతను. నో ప్రొఫెట్ డస్ట్ డిక్లేర్, ప్రొఫెట్స్ అంటే తెలుసు కదా, పర్సన్స్ హూ ఈజ్ వెరీ క్లోజ్ టు గాడ్ అని నమ్ముతూ ఉంటాం, ఈ ప్రవక్తలు. వాళ్ళు కూడా డిక్లేర్ చేయట్లేదన్నమాట. డస్ట్ అంటే డేర్ టు డూ సంథింగ్, అంటే వాళ్ళు ధైర్యం చేసి చెప్పట్లే. అంటే వాళ్ళు మామూలుగా ఏమనుకుంటూ ఉంటాం, ఈ ప్రొఫెట్స్కి ముందు ఏమేమి జరుగుతుందో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయగలరు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా. సో వాళ్ళు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు, అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతూ ఉందో అనేది ఎవరికి తెలియదు అనమాట. సో బియాండ్ ప్రొఫెట్స్, అది ప్రొఫెట్స్ కూడా గెస్ చేయలేనంత సంథింగ్ ఏదో ఉంది అక్కడ. సో వాళ్ళు కూడా డిక్లేర్ అంటే చేయలేకపోతూ ఉన్నారు అక్కడ ఏం ఫేస్ చేస్తాడు ఈ రైటర్ థామస్ హార్డీ అని. నార్ డిడ్ ద వైజెస్ట్ విజార్డ్ గెస్, ప్రొఫెట్స్ మాత్రమే కాదు, ఈ విజార్డ్స్ కూడా, విజార్డ్స్ తెలుసు కదా, మ్యాజిక్ పవర్స్ ఉన్న వాళ్ళని విజార్డ్స్ అంటూ ఉంటాం. వీళ్ళు కూడా ఫ్యూచర్ని గెస్ చేస్తూ ఉంటారు కదా, ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు ఏం జరుగుతుందో అని. వాళ్ళు కూడా గెస్ చేయలేకపోతూ ఉన్నారు అక్కడ ఇతను ఏం ఫేస్ చేయబోతూ ఉన్నాడు, దేన్ని కలుసుకోబోతున్నాడని. వాట్ వుడ్ బి ఛాన్స్ అట్ లైనెస్ వైల్ ఐ షుడ్ సోజాన్ దేర్, అతను అక్కడ స్టే చేసేటప్పుడు దేన్ని ఫైండ్ అవుట్ చేయబోతూ ఉన్నాడు, ఏం జరగబోతూ ఉందనేది వాళ్ళకు కూడా తెలియదు. సో సంథింగ్ వెరీ డ్రామాటిక్ అండ్ వెరీ మ్యాజికల్ ఏదో. వెన్ ఐ రిటర్న్ ఫ్రమ్ లైనెస్ విత్ మ్యాజిక్ ఇన్ మై ఐస్, సో అక్కడ ఉన్నాడు కొన్నాళ్ళు, తిరిగి వచ్చేసాడు. ఇక్కడ చూస్తే ఫస్ట్ స్టాంజాలో డార్క్నెస్ ఉంది, ఎక్కడో హోప్ ఉంది, సంథింగ్ ఏదో జరుగుతూ ఉందని. రెండోది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. సో ఎక్కడో హోప్ ఉంది. థర్డ్ది తిరిగి వచ్చేసిన తర్వాత ఆ ప్లేస్ నుంచి కళ్ళల్లో ఏదో సంథింగ్ మ్యాజిక్ కనిపించింది తనలో. వెన్ ఐ రిటర్న్ ఫ్రమ్ లైనెస్ విత్ మ్యాజిక్ ఇన్ మై ఐస్ ఆల్ మార్క్ విత్ మ్యూట్ సర్మైస్, చూస్తే మొత్తం అంతా తన ఫేస్, అంటే ఆ కళ్ళు మ్యాజిక్ ఎట్లా ఉందంటే మ్యూట్ సర్మైస్, మ్యూట్ అంటే నాట్ స్పీకింగ్ అని అర్థం, ఏమాత్రం మాట్లాడుకోకుండా ఉంటే మ్యూట్ అంటాం కదా, మ్యూట్ సర్మైస్. తనలో ఉన్నటువంటి సో సర్మైజ్ అంటే ఒకదాన్ని నమ్మడం, మనం వితౌట్ ప్రూఫ్, వితౌట్ ఎవిడెన్స్ మనం నమ్ముతూ ఉంటే దాన్ని సర్మైజ్ అంటాం. సో మనకి ఇక్కడ ఎవిడెన్స్ ఏం లేదు, బట్ అతని కళ్ళలో మ్యాజిక్ కనిపించింది, దాన్ని చూసి నమ్ముతూ ఉన్నాం. ప్రూఫ్ ఏం లేదు అక్కడ, బట్ కాకపోతే సంథింగ్ ఏదో జరిగింది, ఒక గొప్ప విషయం జరిగింది అక్కడ, దేన్నో ఫేస్ చేసినాడు, దేన్నో కలిశాడు, ఏదో జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే తన కళ్ళు చెప్తా ఉన్నాయన్నమాట. మనం కళ్ళను చూసి చెప్తా ఉంటాం, ఆ కళ్ళను చూసి సాడ్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఆ కాంతి అనేది కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట, అంతేగాని వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఇక్కడ సర్మైజ్ అంటే. మై రేడియన్స్ రేర్ అండ్ ఫ్యాథమ్లెస్, సో చూడండి, మై రేడియన్స్ అంటే గ్లో అని అర్థం. తన కళ్ళల్లో కనిపించినటువంటి ఆ గ్లో వెరీ రేర్, అది మామూలుగా కనిపించేది కాదు, చాలా రేర్. అండ్ ఫ్యాథమ్లెస్ అంటే అన్మెజరబుల్ అనమాట. అంటే ఎంత డెప్త్ ఉందో మెజర్ చేయలేము ఆ రేడియన్స్లో, ఆ గ్లోని మెజర్ చేయలేకపోతాను, అంత రేడియన్స్ కనిపిస్తూ ఉంది తన ఫేస్లో, తన కళ్ళల్లో. వెన్ ఐ రిటర్న్ ఫ్రమ్ లైనెస్ విత్ మ్యాజిక్ ఇన్ మై ఐస్, ఆ మ్యాజిక్ తన కళ్ళల్లో అలా ఉందన్నమాట, ఫ్యాథమ్లెస్. సో అక్కడ ఏం జరిగిందో పోయట్ మనకు చెప్పలేదు, బట్ మనం అనుకుంటాం అంటే సంథింగ్ వెరీ గ్రేట్ ఏదో జరిగింది అని చెప్పేసి, ఎందుకంటే అంత మార్పు అతనిలో కనిపించింది కదా. సో అతని కళ్ళల్లో మ్యాజిక్ కనిపించింది, సో సంథింగ్ ఏదో జరిగింది. అంతేగాని ఈ
పోమ్లో అతను రివీల్ చేయలేదన్నమాట, ఏం జరిగిందన్న విషయం అతను ఇక్కడ చెప్పలేదు. సో ఒక చిన్న చిన్న విషయాలు, మన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తాం, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ సమ్ గుడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇది ఈ పోమ్ యొక్క సమ్మరీ అనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.